ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులంతా ఐక్యమవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి మహాసభ నిర్వహించారు. మహాసభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, జిల్లా సహాయక కార్యదర్శి దండి సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాసభలో పార్టీ జెండాను ఎగురవేసి అమరవీరుల స్తూపం వద్ద పార్టీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ప్రభుత్వ రంగ స్థలంలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి కార్మికులకు, మధ్యతరగతి వర్గాలకు తీవ్ర నష్టం కలిగించిందని విమర్శించారు. వాళ్ళని శిక్షించి ఆ డబ్బును తీసుకొచ్చేటువంటి పరిస్థితి వైపుకి ఏ మాత్రం కూడా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. ఇంకా వాళ్ళ అధికారంలోకి వచ్చినాక అనేక మంది ఇవాళ ఇంకా అవినీతితోటి కోట్ల రూపాయలు సంపాదించుకొని నల్లధనాన్ని స్విస్ బ్యాంకుల్లో జమ చేస్తా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి పట్టదు. వాళ్ళకే ఇంకా ఉపయోగపడేటువంటి 9.5 సంవత్సరాల కాలంలో 14,50,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకి మాఫీ చేశారు రుణాలు. అదే రైతుకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయమంటే నరేంద్ర మోడీ రైతులకి రుణాలు మాఫీ చేస్తే, ఉచితాలు ఇస్తే సోమరిపోతులుగా తయారైతని మాట్లాడుతున్నాడు. కానీ అదే నరేంద్ర మోడీ కార్పొరేట్లకు మాత్రం 14,50,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసిందంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అదే కాదు, మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్నారు. ధరలు తగ్గించారా? నరేంద్ర మోడీ రాకముందు 42 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ధర ఇవాళ 100 రూపాయలు అయింది. కారణం ఏంటి? అంతర్జాతీయ చూద్దాం. ఎందుకంటే ఈ 75 ఏళ్ళు వాడు కూడా ఎంతమందికి ఇస్తున్నాడు? వాడు కూడా ఆ పార్టీ అందరికి ఇవ్వమండి. మీరు ముందు అది పట్టుకోండి. ఆ పార్టీ అందరికి ఎందుకు ఇట్లేదని అడగండి. ఈ డ్రామాలు చేయొద్దు. మనం అట్లా చేయట్లేదు. కొత్తగూడి మనకు ఒకటే ఉన్నా, మనకంటే వాళ్ళకే ఎక్కువ తీసుకుంటున్నారు. కానీ మరి మనకెందుకు ఎవరు? మనం లేకుండానే ఈ జిల్లాలో అన్ని స్థానాలు వాళ్ళు గెలుస్తారా? నేను చెప్తున్నాను, అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవడు గెలవడు మనకి. ఎందుకంటే మన బలం మందే. అది మన వాయిసే వాళ్ళకి బలం. కమ్యూనిస్టులు ఉన్నారంటేనే బలం. బీఆర్ఎస్ అందుకే దెబ్బతింది. వీళ్ళు కూడా అదే తప్పులు చేస్తే వీళ్ళ పని కూడా అదే అవుతుంది. అందుకని మనం ఏం చేయాలి? మనం మన పార్టీని పెంచుకోవాలి. ఫస్ట్ పార్టీని పెంచుకోవాలంటే ప్రజా ఉద్యమాలు చేయాలి. ప్రజా ఉద్యమాలు చేయాలంటే 1 సంవత్సరం వాళ్ళకి టైం ఇచ్చాం. 1 సంవత్సరం వీళ్ళకి ఇద్దామని అసెంబ్లీలో నేను చెప్పాను. ఇప్పుడు కూడా మనం ఏమంటున్నాం? ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దిగిపో, రేవంత్ రెడ్డి దిగిపో అని అంటలేదు. నువ్వు బాగుపడు అంటున్నావు. నువ్వు నిలబడాలి. ఎందుకంటే మేము కాంగ్రెస్ బీఆర్ఎస్కి చెయ్యం, బీజేపీకి చెయ్యం. చేస్తే మేమే నిలబడతాం, లేకపోతే తప్పనిసరిగా మీరు సపోర్ట్ చేయాలి. చేస్తామంటే మీరు బాగుండాలి. మీరు బాగుండాలంటే సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత ఇంకా ఆ దుర్మార్గులు, ఆ పాపాత్ములు, వాళ్ళు చేసిన పాపాలు, ఆ సుడిగొండంలో ఉన్నాం. వాస్తవమే. ఎప్పుడు లేనన్ని అప్పులు చేసి వెళ్ళిపోయాడు కేసీఆర్. ఇప్పుడు రోజుకో డైలాగ్. బీఆర్ఎస్ వాడు బాగా సూత్రం నేర్చుకున్నారు. వాడికి తప్పితే ఇంకెవరు తెలియగలిగినాడే లేడంట. అంటే ఇది కాళేశ్వరం పనికిరాదంటే నీకేం తెలుసా నీళ్ళ విధానం అని ఎవడో నా మీద ఒకడు అంటున్నాడు. అంటే వాడొక్కడే తెలియగలిగినాడు. అది ప్రజాస్వామ్యంలో వాడికి ఉన్న గౌరవం అది. ఒకసారి మొత్తం ఓడిపోయి మూలలో కూర్చున్నా కూడా ఇప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం